కాకినాడ జిల్లా పెద్దాపురంలో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. చినరాజప్ప ఇంటిని కల్లుగీత కార్మికులు ముట్టడించారు. మాధవపట్నంలో బెల్టు షాపును నిర్మూలించాలని డిమాండ్ చేశారు. బెల్టు షాపుల వల్ల తమ ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇంటిని కల్లుగీత కార్మికులు ముట్టడించారు. సామర్లకోట మండలం మాధవపట్నం చెందినటువంటి కల్లుగీత కార్మికులంతా కూడా ఈవేళ తమ భార్యలను తీసుకొచ్చి కల్లుగీత వేషధారణలో మాధవపట్నం నుంచి బైక్ ర్యాలీగా రాజప్ప నివాసానికి వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు. రాజప్పని కలిసి తమ గ్రామంలో ప్రధానంగా బెల్ట్ షాపుల వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని చెప్పి కూడా వీరంతా కూడా రాజప్ప ముందు ఏకారు పెట్టడం జరిగింది. బెల్ట్ షాపులు తీసేయాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం కొంతమంది గీత కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఈవేళ ప్రధానంగా మీరు ఎందుకు రాజప్ప గారి ఇంటిని ముట్టడించారు, ఏంటి కారణం? రాజప్ప గారి ఇంటిని ముట్టడించడం అంటే ఈ బెల్ట్ షాపుల వల్ల మా ఉపాధి కోల్పోతున్నామండి. దాంతో మించి మాకు ఇదేం లేదు. ఈ 3 నెలలు బెల్ట్ షాపులు ఆఫ్ చేయలే. గతంలో అయితే ఇన్ని బెల్ట్ షాపులు లేవండి. మా గ్రామంలో మాదాపట్నం గ్రామంలో 40 మంది గీత కార్మికులు ఉన్నారండి. ఉన్న దాని మీద ఇది తీసుకున్న కళ్ళుని పట్టుకెళ్ళి కాల పక్కన పోయి వాళ్ళతో మాకు ఉపాధి లేకుండా పోతుందని రాజప్ప గారికి మందలించుకుందామని వచ్చామండి. దీన్ని సద్వినియోగం చేస్తారు రాజప్ప గారు, మాకు ఒక న్యాయం చేస్తారని రాజప్ప గారు చెప్పడానికి వచ్చామండి. ఎలా ఉంది ఇబ్బంది? ఈ బెల్ట్ షాపుల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? బెల్ట్ షాపుల వల్ల మాకు కళ్ళు తాగి వాళ్ళు లేరండి. మా మీద గొడవలు పక్కన పెట్టండి. మాకు కళ్ళు లాగితే లేదు. మా భార్య పిల్లలు కళ్ళు లాగపోయి ఎవరో తాగపోతే మాకు కళ్ళు ఎవరో తాగపోతే మేము ఏం చేసుకుంటాం? షాపులు అలాగే అమ్ముతున్నారండి. మేము ఎంత చెప్పినా కానీ ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్కుంటారు, ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి అని అంటున్నారండి. గతంలో బెల్ట్ షాపులు ఏముండండి, మా రోడ్డు మీద ఒక్క షాప్ ఉండేదండి. ఆ షాప్ అలా పోయి ఇంటింటికి బెల్ట్ షాపులేనండి. ఎంత చెప్పినా ఆలకిస్తా లేదండి. మేము అందరూ ఇబ్బంది పడిపోతున్నాం కదా సార్. కళ్ళు అమ్మ కాళ్ళలో పోసేస్తున్నామండి, గీసుకున్న కొల్లండి. ఇంకా మాకు వ్యాపారం ఏమి నడుపుతారు? 40 మంది కార్మికులు ఉన్నామండి. రాజప్ప గారు కలవడానికి ఎందుకు చేస్తారు? మాకు జీవనాధారం పూర్తిగా పోయినడం వల్ల ఎక్స్చేంజ్ చేసి ఏ గారిని సంప్రదించాం. మాది అతనే సంధించాలా. వాళ్ళ కింద మీద పెట్టేసి మెలతేసేసి మమ్మల్ని 2 నెలలు పెట్టించి ఏం స్పందన తీసుకోలేదండి. మాకు 2 నెలలు పెట్టించి ఉపాధి హామీ పథకం ఉపాధి పోయడం కూడా మాకు మా కుటుంబ భార్య పిల్లలు అందరూ ఏం చేయలేని తోయిగా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు రాజప్ప గారి దగ్గరికి వచ్చి, సార్ మా ఆవేదన అర్థం చేసుకోండి సార్. జరిగిందా? ఎవరన్నా మమ్మల్ని కొట్టడం జరగలేదు, కానీ మేము మాదాపట్నం కల్లుగీత కార్మికులు అన్నవాళ్ళు మా షాపులను ఏమీ చేయలేరు మీరు అన్నట్టుగా చెప్పుకొచ్చాను. ఊళ్ళో నాయకులు కూడా గీత కార్మికులు ఎవడున్నాడు, ఈ ఆలనాడు ఎంతమందికి గీస్తున్నారో అన్నట్టుగా మాట్లాడుతున్నారండి వాళ్ళు. మా సంఘాన్ని పక్కన పెట్టి ఊళ్ళో కొత్త ప్రజలందరినీ కూడా వాళ్ళకి సపోర్ట్గా చేసి. వాస్తవంగా బెల్ట్ షాపుల వల్ల మీ వ్యాపారం లేకుండా పోయిందా? బెల్ట్ షాపుల వల్ల వ్యాపారం లేదండి. ప్రభుత్వం మీకు మద్యం షాపులు కేటాయించింది కదా? మద్యం షాపులు కేటాయించింది సార్. కేటాయించినప్పుడు మాదాపట్నం గ్రామం తరపుని ఒక షాప్ మేము అడిగాం సార్. అడిగితే మీ మాదాపట్నం గ్రామానికి 1200 ఓటింగ్ ఉండాలి, ఓటింగ్ తక్కువ ఉంది మీది, దానికి శాతం మద్యం షాప్ ఇవ్వడానికి జరగదు అని చెప్పారు సార్. షాపులు తీయమన్నప్పటికీ కూడా బెల్ట్ షాపుల నిర్వాహకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పడంతో మేము ఆవేదన చెంది మేమంతా కూడా మా కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే రాజప్ప దగ్గరకు వచ్చాము. ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. మాకు మొట్టమొదటిగా గ్రామంలో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయాలని చెప్పి కూడా కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.